గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో మహిషాసుర మర్దిని కార్యక్రమం అంగరంగ వైభవంగా చేపట్టారు. చెడును సంహరించి మంచి ధర్మం గెలుపొందాలని పెద్ద ఎత్తున పారువెల్లి గ్రామస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు బోడా శ్రీనివాస్ రెడ్డి, కాటం తిరుపతి రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బోడా భాస్కర్ రెడ్డి, బోడా సంజీవరెడ్డి, పీచు మల్లారెడ్డి, ఎల్లల శ్రీకాంత్ రెడ్డి, ఎల్లల తిరుపతి రెడ్డి, పిట్టల రాములు, బోడా నరసింహారెడ్డి, యాల రామరెడ్డి, గిరిని మల్లారెడ్డి పాల్గొన్నారు. అందులో బాంబులు లేవు, ఎవరు భయపడకండి. వట్టి గంటే ఉన్నది, బాంబులు లేవు. దూరం ఉండండి, కాంతి పెట్టిరు, జాగ్రత్త. సిద్ధమా మీరు అదర్శించే వినోదం ఇంకా వేలంపాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ అమ్మవారి మండపం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాము. జై భవాని, జై భవాని. ఈరోజు శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మహిషాసుర మర్దిని అనే కార్యక్రమం గ్రామంలో చేపట్టడం జరిగింది. పారువెల్ల గ్రామం, గన్నేరువరం మండలం, కరీంనగర్ జిల్లా. ఈరోజు ఉత్సవాల్లో 10వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని ఈరోజు అందరూ భక్తులంతా వైభవంగా దర్శిస్తున్నారు. అమ్మవారి యొక్క అవతారం ఈరోజు మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుల్ని అంతమొందించి లోకానికి వెలుగునిచ్చిన రోజు, అందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలిగించిన రోజు. ఇదే ప్రతి సంవత్సరం ఈ పండుగను గ్రామంలో అంగరంగ వైభవంగా అందరం కలిసి జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. జై భవాని, జై భవాని. అమ్మ భవాని మాతాకి, మహిషాసురమర్దిని దేవికి.
గత 10 సంవత్సరాల నుండి దిగ్విజయంగా మా పారువెల్ల గ్రామంలో ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరిపిస్తున్న మా కమిటీ సభ్యులందరికీ మా గ్రామం తరపున, మా గ్రామం ఆడపడుచుల తరపున, మా గ్రామ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదండి, ఈ విజయదశమిని పురస్కరించుకొని ఈరోజు జరిగిన మహిషాసుర మర్దిని యాక్చువల్గా దుఃఖం పైన సంతోషం, అధర్మం పైన ధర్మం, దుఃఖం పైన సంతోషానికి ప్రతిరూపంగా ఈరోజు మనం జరుపుకుంటున్నదే విజయదశమి. ఇటువంటి విజయదశమి గత 10 సంవత్సరాల నుండి అమ్మ దుర్గా భవానిని మా స్వగ్రామంలో ఇక్కడ నిలిపి దీనిని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న కమిటీ సభ్యులందరికీ నా తరపున, మా గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ